ఏపీ టైమ్స్ స్పాట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో దేశ సమైక్యతను చాటి చెబుతూ జెండా ర్యాలీ. అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సత్వర చర్యలు. పెద్దాపురంలో అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీ. దేశ సమగ్రతను చాటి చెబుతూ రాజమండ్రిలో జాతీయ జెండా ర్యాలీ. ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాతీయ జెండా యొక్క ప్రతిష్టను పెంచాలి. త్రివర్ణ పతాకం మాది, భారతదేశం మాది అనే భావం ప్రతి ఒక్క భారతీయుల్లో కలగాలి అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత 3 సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతోంది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ స్వాతంత్ర దినోత్సవం ఫలాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను వారికి జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నిన్న, ఈరోజు, రేపు కూడా అనపర్తి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు వీర్రాజు గారు, అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటూ ఉన్నాను. పెద్దాపురంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సత్వర చర్యలు. ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగళవారం పెద్దాపురంలో అన్నా క్యాంటీన్ భవనాలను ఎమ్మెల్యే రాజప్ప పరిశీలించారు. రాజా సూరిబాబురాజు, మున్సిపల్ కమిషనర్ పద్మావతి, జనసేన పట్టణ అధ్యక్షులు పొలవరశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు దాని ప్రకారం ఈరోజు మరి అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఫేజ్లో 100 ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో బ్రేక్ఫాస్ట్ కూడా మరి 3 ఇడ్లీలు కానీ పూరీలు కానీ, అలాగే భోజనం కూడా మరి 12 గంటల నుంచి 12:30 నుంచి 3 గంటల వరకు కూడా లంచ్ పెడతాం జరుగుతుంది. అలాగే డిన్నర్ కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెడతాం జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చినా మరి అంచనా వేసుకుని ప్లాన్ తోటి వెళ్తూ ఉంటారు. అది ఎవరికి వచ్చినా ఎవరిని లేదనుకుంటే అందరికీ కూడా భోజనం పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మనం బతికేది ఆహారం తింటేనే మనం బతుకుతున్నాం. చాలామంది ఒక పూట తినే బతికే చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలోనే. మరి భవిష్యత్తులో మరి ఏదో పేదరికం లేని రావాలి, ప్రభుత్వం రావాలి, దేశం రావాలి, రాష్ట్రం రావాలనే ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఇది 16వ తారీఖు అంటే 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తున్నారు. మన 16 ఉదయం 6:30కే ఇక్కడ 7 గంటలకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి కాను కూడా పెద్దాపురం 2 ఇచ్చారు. 2 కూడా 16వ తారీఖున ఓపెన్ అవుతాయి. అందరూ తెలుసుకుని అందరూ వచ్చి భోజనం చేసి సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళవచ్చు. అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రాజప్ప గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. పెద్దాపురంలో ప్రజలను అలరించిన అతిపెద్ద జాతీయ జెండా ర్యాలీ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దాపురం పట్టణంలో ఒక కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు 300 మీటర్ల అతిపెద్ద జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం చేశారు. అతిపెద్ద జాతీయ జెండాతో విద్యార్థులు చేసిన ర్యాలీ ప్రజలను, ప్రయాణికులను, పుర ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని మేల్కొల్పేందుకు అతిపెద్ద జెండాతో ర్యాలీ చేసినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లింపు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను నేడు చెల్లింపులు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోనసీమలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 10,450 మంది రైతులకు 191.84 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను చెల్లించారు. నాదెండ్ల మనోహర్, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధ వహిస్తా ఉన్నారు. అదేవిధంగా జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కలిసి దీనికి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి మనోహర్ గారు కూడా తగిన సహకారం అందించి రైతాంగాన్ని ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపుగా నాకున్న అవగాహన మేరకు ఎప్పుడో 1990-91 ప్రాంతంలో